హాయ్ అండి. నమస్తే అండి. ఈ వీడియో కొంచెం లాంగే ఉంది. ఎందుకు అంటే మనకి డ్రెస్ డిజైను నెక్ డిజైన్ అనమాట. నెక్‌కి ఒక డిజైన్ కాదండి 2 డిజైన్స్. అందుకనే కొంచెం టైం పట్టింది. అంటే మీకు చెప్పేటప్పుడు కూడా కొంచెం టైం పడతది. అలాగే కటింగ్ అండ్ స్టిచ్చింగ్ 2 చూపిస్తాననమాట. ఇది చూడీదార్ నార్మల్‌గా మనం ఎంతైతే యేసుకుంటామో నెక్కు, భుజం అన్నీ అలా వేసేసుకుంటాం కదా! అలా వేసేసుకున్న తర్వాత ఇక్కడ వరకు నేను ఒక లైన్ డ్రా చేసాను కదా! అది నా నెక్ డౌన్ అనమాట. అంటే ఒక 7 ఇంచెస్. ఆ 7 ఇంచెస్ దగ్గర చేసిన తర్వాత మళ్ళీ ఇది ఇప్పుడు నేను చూపిస్తున్నాను కదా! ఇది ఇంతవరకు నెక్కు. దాని తర్వాత నుంచి ఈ పార్ట్ మాత్రం వేరే డిజైన్ కోసం పెట్టాననమాట. అలా లైన్ కూడా డ్రా చేసి అది కూడా ఎల్ షేప్ డ్రా చేసేసి ఇప్పుడు చూసారు కదా! రౌండ్ కాదు, వి కాదు. అలా షేప్‌లో నేను డ్రా చేశాను కదా! ఆ డ్రా చేసేసిన తర్వాత దానికి మళ్ళీ ఒక 1 ½ ఇంచు విడ్త్‌లో మళ్ళీ ఇంకొక లైన్ డ్రా చేసుకోవాలి. సేమ్ ఒకేలా ఉండాలి. 1 ½ అంటే 1 ½ ఉండాలి. సో, దాని మధ్యలో మనం స్కాలప్ ఇలా స్కేల్‌తో పెట్టుకోవచ్చు. కానీ స్కేల్‌తో పెట్టుకునే కన్నా ఇంకా ఈజీగా ఏంటి అంటే, మనం నార్మల్‌గా మార్కింగ్ వేసేసి పెట్టుకోవడం ఇంకా ఈజీగా అయిపోద్దండి. ఎందుకంటే స్ట్రెయిట్ కాదు కదా! కొంచెం ఇక్కడి నుంచి ఇక్కడ ఒకటేలాగా ఏసుకోవాలి. నేనిది ఒక 2 ఇంచెస్ విడ్త్ పెట్టాను. 2 ఇంచెస్, 2 ఇంచెస్, 2 ఇంచెస్, 2 ఇంచెస్, 2 ఇంచెస్ అలా అనమాట. పెట్టేసిన తర్వాత ఇప్పుడు దీన్ని మనం ఇలా ఈ రౌండ్ షేప్ ఇలాగొచ్చేలాగా డ్రా చేసేసుకోవాలి. లేదు ముందు ఒక అట్ట ముక్కలు ఏదైనా కట్ చేసుకొని కూడా చేసుకోవచ్చు. కానీ ఆల్రెడీ ఒకసారి చేసిన తర్వాత అలవాటు పడిపోతాం. ఇలాగ ఈ మధ్యలో ఏదైతే ఉందో సేమ్‌గా మనం పెట్టాం కాబట్టి అంత సేమ్ వస్తది. కానీ ఇక్కడికొచ్చేసరికి ఇది ఇలా ఎళ్లి ఇలా కలిపేయాలి. ఆ ఫస్ట్ లైన్ ఏదైతే మనం డ్రా చేసామో ఆ లైన్‌కి కలిపేయాలనమాట. అంటే భుజం ఎక్కడ తేడా రాకూడదనమాట. ఆ పైనున్నది. ఎక్కడైనా బ్లౌజెస్‌కైనా దేనికైనా సరే అంతే. సో, ఇలా అయిపోయిన తర్వాత ఇప్పుడు దీన్ని మనం చక్కగా నీట్‌గా కట్ చేసేయాలి. కట్ చేయడం అయితే నేను చూపించలేదండి. ఎందుకంటే చాలా జాగ్రత్తగా కట్ చేయాలి కాబట్టి ఇంకా చాలా ఎక్కువ టైం పడతది. సో, అందుకని నేను చూపించలేదు దీనిలో. అలా కట్ చేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఈ పార్ట్ ఉంది కదా! ఈ పార్ట్‌ని కూడా ఈ మధ్యలో మనం నెక్‌కి ఎంత డౌన్ అయితే దాన్ని బట్టి ఈ రెండిటిని కూడా కట్ చేసేయాలి. సో, ఇంక ఇప్పుడు ఈ రాంగ్ కొట్టిన ముక్కలు మనకు అక్కర్లేదు. ఈ ముక్క మాత్రం మనకు కావాలి. ఎందుకు కావాలి అనేది తర్వాత చెప్తాను నేను. అంటే చూపిస్తాను నేను ఏం చేయాలి అనేది. సో, దానిలో డిజైన్ వస్తదనమాట. ఇది లైనింగ్. యాక్చువల్‌గా ఇది డార్క్ పింక్ అనమాట డ్రెస్సు. కానీ నేను లైనింగ్ అయితే మాత్రం మెరూన్ ఏసానండి. ఎందుకంటే ఆ డార్క్ పింక్ కలర్స్ పోతాయి. అందుకని మెరూన్ కూడా కనిపించట్లేదు. అందుకని ఏసాను. దీనికి ఆల్రెడీ కింద చిన్న మడత పెట్టి కుట్టేసిన తర్వాత లైనింగ్‌కి కింద దారాలు వచ్చేయకుండా ఇప్పుడు పైన మనం మెయిన్ క్లాత్ ఒరిజినల్ క్లాత్‌ని ఏసేస్తాం. దీనికి చుట్టూ చక్కగా అల్పిన్స్ పెట్టేసుకొని చుట్టూ కుట్టేసుకోవాలి మనం. ఇలా అల్పిన్స్ పెట్టేసుకోవాలి. అల్పిన్స్ పెట్టేసుకుంటే మనకి ఎక్కడ కదలదనమాట. ఎక్కడ అది అది ఇలాంటి డిజైన్స్ ఉన్నట్లకి కంపల్సరీగా పెట్టుకోవాలి. అసలు ఎక్కడా కూడా ఈ స్కాలప్ డిజైన్ ఎక్కడ తేడా రాకూడదనమాట. చాలా చక్కగా నీట్‌గా రావాలి. అలాగే వచ్చింది. మీకు లాస్ట్‌లో మీరే అంటారు అబ్బా! సూపర్‌గా వచ్చింది అని చెప్పి. సో, అలాగే ఎలా అయితే మీరు ఎలా వచ్చిందనుకుంటారో అది కూడా కామెంట్ చేయండి. సో, ఇలా వేసేసిన తర్వాత ఇది మొత్తం మనం చక్కగా స్టిచ్ చేసేసుకోవాలి. స్టిచ్ చేసేసుకున్న తర్వాత ఈ ఎక్స్ట్రా పార్ట్ ఉంది కదా! చూసారుగా లైన్‌కి కింద ఎక్స్ట్రా కనిపిస్తుంది. ఆ ఎక్స్ట్రా దాన్ని మనం నీట్‌గా కట్ చేసేసుకోవాలి. అలాగే ఈ మధ్యలో పార్ట్‌ని కూడా మనం ఈ ఎక్స్ట్రా పార్ట్‌ని కూడా కట్ చేసేసుకోవాలి. అలాగే ఈ మధ్యలో పార్ట్‌ని కూడా మనం కట్ చేసేసుకోవాలనమాట. స్టిచ్ చేసేసిన తర్వాత. సో, అయిపోయిన తర్వాత ఇప్పుడు మనకి కట్ చేసేస్తే చక్కగా ఇలా వచ్చింది. సో, ఇలా వచ్చిన దానికి కరెక్ట్‌గా సెంటర్ దగ్గర ఇలా పెట్టుకొని, ఇలా ఫోల్డ్ చేసి పట్టుకోండి. పట్టుకొని ఇప్పుడు అలా పెట్టాను కదా నేను. ఇలా పెట్టేసిన తర్వాత మనకు ఫస్ట్ 2 ముక్కలొచ్చాయి కదా! మనం నెక్ డౌన్ కోసం ఒకటి, డిజైన్ కోసం ఒకటి 2 క్లాతులు ఉంచుకున్నాం కదా! ఆ 2 క్లాతులు నేను పెట్టి చూపిస్తాను ఏం చేయాలి అనేది. దానికన్నా ముందు మనం దీనికి బకరం వేసుకోవాలి కదా! నార్మల్‌గా ఇప్పటివరకు ఏం చేసామంటే ఓన్లీ జాయింట్ చేసాం అంతే. లైనింగ్ క్లాత్‌ని అండ్ ఒరిజినల్ క్లాత్‌ని. ఇప్పుడు మనం బకరం వేసుకోవడానికి కింద కొంచెం 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఉంచుకోవాలి. బకరం చూసారా కింద కనిపిస్తది. క్యాన్వాస్ షీట్ అంటారు కదా! దానికి ఇది ఎంతైతే ఉందో దానికి కింద మనం ఎక్స్ట్రా ఉంచుకోవాలి. అలాగే యువతల వైపు కూడా మనం కొంచెం ఒక 2 ఇంచెస్ వరకు కూడా ఎక్స్ట్రా అయితే ఉంచుకోవాలండి. ఇగో చూసారు కదా! ఈ డిజైన్ ఎక్కడికుంది ఏది ఉంది. కానీ దానికన్నా ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా అయితే 1 ½ 2 ఇంచెస్ వరకు కూడా ఎక్స్ట్రాగా మనం ఉంచుకొని ఇప్పుడు ఫోల్డింగ్‌లో ఉందండి. కింద క్యాన్వాస్ షీట్ ఫోల్డింగ్‌లో ఉంది. డ్రెస్ కూడా మనకు ఫోల్డింగ్‌లోనే ఉంది. సో, ఇది ఎక్స్ట్రాగా ఉంచుకోవాలి. ఉంచుకున్న తర్వాత ఈ మధ్యలో ఇది ఇలా డ్రా చేసేసి యాక్చువల్‌గా దీనికి స్కాలప్ డిజైన్ కట్ చేయక్కర్లేదండి. బకరానికి ఏం కట్ చేయక్కర్లేదు. ఈజీగా ఎలా చేసుకుంటే మనకు అయిపోద్ది. జస్ట్ కొంచెం యువతల కూడా ఒక 1 ఇంచ్ వరకు ఉంచేసి మరి ఎడ్జ్‌లో కాకుండా అలాగే నేను మార్కింగ్ చేశాను కదా! అలా మార్కింగ్ చేసుకొని అలాగే కింద కూడా
ఈ కింద రౌండ్ షేప్ అంటే స్క్వేర్ కాకుండా కింద జస్ట్ ఈ కింద ఇలా రౌండ్ వచ్చేలాగా మార్కింగ్ చేసుకొని ఇప్పుడు దీన్ని మనం కట్ చేసేసుకుందాం. దీన్ని కూడా కట్ చేద్దాం. ఇక్కడ షేప్ అయితే కట్ చేయక్కర్లేదండి. షేప్ కట్ చేసి మళ్ళీ అంటే మళ్ళీ హెడేక్. మనకి ఇలా చేసుకుంటే చాలా అంటే చాలా ఈజీగా అయిపోద్ది. సో దాన్ని మనం ఓపెన్ చేస్తే మనకి ఇలా వస్తుంది. ఇలా వచ్చిన దానికి సేమ్ అంతే లైనింగ్. మనకు లైనింగ్ అంటే కరెక్ట్‌గా అంత ఉండదు కాబట్టి నేను మధ్యలో జాయింట్ వేసాను 2 ముక్కల్ని. వేసేసిన తర్వాత ఇది ఇలాగా ఈ పైన పెట్టేసి దీన్ని కూడా అల్పిన్స్ పెట్టుకొని కుట్టుకోవచ్చు. అలవాటు ఉన్నోళ్ళైతే కుట్టేసుకోవచ్చు. తర్వాత ఈ లోపల వైపు ఫస్ట్ ఒక స్టిచ్ వేసేసుకుంటాం. లోపల ఒక వీ షేప్ కనిపిస్తుంది కదా! ఆ వీ షేప్ మీద స్టిచ్ వేసేసుకుందాం. దీనికే కాదండి ఏదైనా బ్లౌజెస్ కూడా ఏ డిజైన్ అయినా సరే మన లైనింగ్‌ని అక్కడ మనం మెయిన్ లైనింగ్‌కి మనం డిజైన్ వేసేసిన తర్వాత ఇంక బకరానికి మనకి ప్రాబ్లమ్ ఏమి ఉండదండి. బకరం నార్మల్‌గా ఇలా రౌండ్ షేప్ లేదా ఇలా వీ షేప్ పెట్టేసుకొని స్టిచ్ చేసేసిన తర్వాత మనం కట్ చేసుకున్నా సరే మనకు సేమ్ ఏదైతే మనం డిజైన్ పెట్టుకున్నామో అదే డిజైన్ వచ్చేస్తే చూపిస్తాను ఇప్పుడు నేను. సో ఇలా చేసేసిన తర్వాత ఈ లోపల వైపు కుట్టు చక్కగా నీట్‌గా వేసుకొని ఇది ఇక్కడ ఎక్స్ట్రాగా క్లాత్ అయితే ఏమి ఉండక్కర్లేదు కట్ చేసేయవచ్చు. ఇలా వేసాం కదండీ! ఇలా వేసేసిన తర్వాత ఇప్పుడు ఈ లోపల వైపు ఉన్న క్లాత్ అంతటిని కట్ చేసేయాలి. ఇంక ఎక్స్ట్రాగా అయితే ఏమి ఉంచక్కర్లేదు. కానీ ఆ రెండో వైపు అయితే ఎక్స్ట్రా ఉంచాలి నేను చూపిస్తాను అది. ఈ లోపల వైపు అయితే అక్కర్లేదు. తీసేసిన తర్వాత ఈ ఎక్స్ట్రాగా ఉన్న దాన్ని అంతటిని కూడా ఒక 1/2 ఇంచు మాత్రమే లైనింగ్ క్లాత్ ఉండేలా ఉండి మిగతా ఎక్స్ట్రా ఉన్నదంతా కట్ చేసేయాలి. కొంచెం ఒక 1/2 ఇంచ్ మాత్రం ఉంచేయాలి. చెప్తాను అది. ఇది ఎందుకు అంటే ఆ 1/2 ఇంచ్‌ని మనం ఇక్కడ ఫోల్డ్ చేసుకొని కుట్టేసుకోవాలి. బకరం మీద ఆ లైనింగ్‌ని ఇలా ఫోల్డ్ చేసుకొని కుట్టేసుకోవాలి. అంటే మనం బకరం వేసేసిన తర్వాత డ్రెస్ లోపలికి తిప్పేస్తాం కదా! లోపలికి తిప్పేసిన తర్వాత అక్కడ పీసులు రాకుండా ఇలా క్లోజ్ చేసుకోవాలన్నమాట. తర్వాత దానికి చేతి పని చేసేసుకోవచ్చు అంతే. చేతి పని చేయకుండా కూడా వదిలేసుకోవచ్చు. కింద వరకు లోపల వరకు ఉంటుంది కాబట్టి ఏమి బయటికి రాదు కనిపించదు. హెమ్మింగ్ చేసేసుకున్నా ప్రాబ్లం లేదు. సో ఇలా ఎక్స్ట్రాగా ఉన్నదాన్ని జస్ట్ అలా అడ్జస్ట్ చేసుకుంటూ కుట్టుకుంటూ వెళ్ళిపోవడమే. బ్లౌజెస్ కూడా చాలా డిజైన్స్ అయితే నేను అప్లోడ్ చేశానండి. బ్లౌజెస్ అలాగే కుర్చీలు పెట్టుకుంటాం కదా వెనకాల బ్లౌజ్కి లట్కన్స్ అంటాం అవి, అలాగే హ్యాండ్ డిజైన్స్ చాలా అయితే అప్లోడ్ చేశానండి. మీరు ఎవరికైనా కావాలంటే ఒకసారి వాచ్ చేయండి. అలాగే నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే కమెంట్ చేయండి. సో ఏదో వచ్చింది కదండి. నేను ఆల్రెడీ ముందు మనం ఏదైతే లైనింగ్ ఒరిజినల్ క్లాత్ జాయింట్ వేసుకుంటామో కరెక్ట్గా సెంటర్ దగ్గర ఒక మార్కింగ్ పెట్టాను. ఇక్కడ కూడా దీనికి కూడా సెంటర్కి ఒక మార్కింగ్ పెట్టాను. ఈ మార్కింగ్ ఫస్ట్ కొంచెం మనం ఒక 2 ఇంచెస్ ఎక్స్ట్రా ఉంచుకున్నాం కదా డిజైన్ కన్నా కిందకి ఇలా పెట్టేసుకొని మనం అల్పిన్స్ పెట్టేసుకోవాలి. ఇలా అల్పిన్స్ పెట్టేసుకోవాలి. ఒక 4 అల్పిన్స్, ఒక 5 అల్పిన్స్ అలా పెట్టేసుకొని కరెక్ట్గా ముందు సెంటర్కి ఒకటి పెట్టేసుకొని తర్వాత అటో 2 ఇటో 2 పెట్టుకుంటే సరిపోద్ది. ఇంకా కొంచెం కొత్తగా ఉన్న వాళ్ళైతే కొంచెం ఎక్కువ పెట్టుకున్నా పర్లేదు. సో దాని మీద స్కాలప్ ఏదైతే డిజైన్ ఉందో ఆ డిజైన్ మీద కుట్టు వేయాలి. కానీ అలా అయితే మనకు కనిపించదు కదా పైన. సో మనం ఇలా రివర్స్కి ఇలా తిప్పుకోవాలి, అంటే వెనక వైపు తిప్పుకోవాలన్నమాట. సో ఇప్పుడు మనకు స్కాలప్ డిజైన్ కనిపిస్తుంది కదా. సో ఏదైతే ఆ డిజైన్ ఉందో ఆ డిజైన్ మీద చక్కగా నీట్గా కుట్టుకుంటూ వెళ్ళిపోవడమే. మనకు బకరం వైపు స్కాలప్ డిజైన్ కనిపించాడు. బకరం మీద మనం స్కాలప్ కట్ చేయలేదు కదా. సో అందుకని బకరం వైపు మనకి ఇందాక చూసిన వైపు స్కాలప్ డిజైన్ కనిపించదు. అదే మనం ఇలా తిప్పేస్తే మనకు కనిపిస్తుంది అనమాట. సో ఆ స్కాలప్ డిజైన్ మీద సేమ్ అలాగ మళ్ళీ కుట్టు వేసుకుంటూ వెళ్ళిపోవాలండి నీట్గా. ఆ రౌండ్ తిరిగే దగ్గర ఇలా పైకి పాదం ఎత్తుతూ మళ్ళీ పాదం దించుతూ అలా వేసుకుంటూ అడ్జస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోవాలి. మొత్తం అంతా చూపించట్లేదండి ఎందుకంటే టైం చాలా పడుతుంది కదా. సో ఫస్ట్ చేసాం కదా, మళ్ళీ ఇప్పుడు చూపిస్తున్నాను. లాస్ట్కి వచ్చింది ఇంకా అలా మనం చేసేసుకోవాలి. చేసేసుకున్న తర్వాత కుట్టు వేసేసుకున్న తర్వాత ఇప్పుడు ఎక్స్ట్రాగా క్లాత్ ఉంది కదా, స్కాలప్ కాకుండా ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, అంటే ఆ లైనింగ్ కూడా అదే కలర్ వేసాం కాబట్టి మీకు మరి కనిపిస్తుందో క్లియర్గా నాకు తెలియదు. సో ఈ ఎక్స్ట్రా క్లాత్ ఏమైతే ఉందో అది బకరం కావాలి. మనం కట్ చేసేది బకరం క్లాత్, బకరం ప్లస్ లైనింగ్ జాయిన్ చేసాం కదా ఆ క్లాత్ ఇప్పుడు మనం కట్ చేస్తున్నాం. ఈ స్కాలప్ డిజైన్ ఏంటంటే మన డ్రెస్కి పెట్టిన డిజైన్ అనమాట. సో ఇలాగ మనం మొత్తం అంతా కూడా కట్ చేసేసుకోవాలి. కట్ చేసేసుకున్న తర్వాత ఈ ఎక్కడైతే కార్నర్స్ ఉన్నాయో కార్నర్స్ అన్నిటి దగ్గర కూడా చిన్న చిన్న కటింగ్స్ ఇచ్చుకోవాలి. అంటే మనం ఈ బకరాన్ని లోపలికి తిప్పేటప్పుడు ఎక్కడ కూడా మనకు ప్రాబ్లం లేకుండా ఉంటుందన్నమాట. చిన్న చిన్న కటింగ్స్ ఇచ్చుకోవాలి. ఏ డిజైన్ అయినా సరే అంతే. కార్నర్స్ ఏమైనా వచ్చాయి అంటే మనం ఇలా కటింగ్స్ పెట్టుకోవాలి. అలాగే రౌండ్లు వచ్చినా సరే మనం కటింగ్ పెట్టుకోవాలన్నమాట. సో అలా పెట్టేసుకున్న తర్వాత ఇప్పుడు ఇవతలైపు తిప్పుదాం. ఇప్పుడు ఫస్ట్ మనకు పెట్టాం కదా బకరం అలాగనమాట. అది వచ్చింది కదా పార్ట్. ఇప్పుడు వచ్చిన తర్వాత ఎల్పిన్స్ అని తీసేసాను. ఇప్పుడు దీన్ని మనం ఇలా ఫింగర్తో లోపలికి ఏదైతే మనం స్కాలప్స్ పెట్టామో దాన్ని ఇలాగా చొచ్చుకొని వచ్చినట్టుగా ఫింగర్తో ఇలా నొక్కుతూ లోపలికి తోస్తూ మొత్తం అంతా తీసేసి లోపలికి తిప్పేయాలి.
చెప్పేటప్పుడు ఇంత టైము ఇది ఎంత పెద్ద ప్రాసెసా అన్నట్టు ఉంటది గానండి. కుట్టేటప్పుడు ఏ ప్రాబ్లమ్ అయితే ఏముండదు. ఒక 1 అవర్ కూర్చుంటే మొత్తం అంతా కుట్టేయొచ్చు డిజైన్ అంతా. సో, ఇలా వచ్చేసింది కదండీ! ఇలా వచ్చేసిన తర్వాత చక్కగా దీని మీద మళ్ళీ మనం ఒక కుట్టు వేసేసుకోవాలి. అప్పుడు కుట్టు వేసుకుంటే మనకి అద్దినట్టు వస్తది. ప్లస్ డిజైన్ కరెక్ట్‌గా కనిపిస్తదనమాట. ఇప్పుడు మనం మామూలుగా తిప్పేసాం. అలా తిప్పేసిన తర్వాత పైన కుట్టు వేసేటప్పుడు ఎలాగున్నదని అలా కుట్టు వేసేయకుండా మనం మొత్తం బయటికి మొత్తం వచ్చిందా లేదా అనేది ఒకసారి చూసుకోవాలి. అలా చూసుకోవడం కోసం ఏం చేయొచ్చు అంటే, ఇలా కుడుతున్నాను కదా నేను. ఇలా కుట్టిన తర్వాత ఒక పెన్ గానీ, పెన్సిల్ గానీ, లేదు నాకు ఆల్రెడీ మెషిన్‌లో స్క్రూ డ్రైవర్ ఉంటది కాబట్టి నేను స్క్రూ డ్రైవర్ యూజ్ చేస్తున్నాను. ఆ స్క్రూ డ్రైవర్ పట్టుకొని అంటే ఏదైనా కొంచెం లోపలికి ఇలాగా పెన్సిల్‌లాగా ఉండే షార్ప్ సబ్జెక్ట్ అంటే అలా దాన్ని ఆబ్జెక్ట్ అనమాట. దాన్ని అలా లోపలికి తోస్తే మనకి డిజైన్ అంతా బయటకొస్తది కదా! మన చేత్తో ఇంక తీయలేం అక్కడి నుంచి. మొత్తం పర్ఫెక్ట్‌గా రావాలంటే మిషన్ కింద ఈ బకరానికి మెయిన్ ఈ క్లాత్ ఉంది కదా! దానికి మధ్యలోంచి మనం ఇలా పెడితే స్క్రూ డ్రైవర్‌ని పెట్టి చూపిస్తున్నాం కదా! అలా పెన్ అన్నా పెట్టొచ్చు, పెన్సిల్ అన్నా ఏదైనా మొత్తానికి బయటికి డిజైన్ పొడుచుకొని వచ్చేలాగా కరెక్ట్‌గా డిజైన్ రావడం కోసం అనమాట అంతే. సో, అలా మొత్తం అంతా చేసుకుంటూ ఇలా చక్కగా పైన ఒక కుట్టయితే వేసుకుంటూ వెళ్ళిపోవాలండి. మన ఇష్టం ఏదైనా యూజ్ చేసుకోవచ్చు. నాకు అది అవైలబిలిటీ ఉంది కాబట్టి నేను స్క్రూ డ్రైవర్ యూజ్ చేస్తున్నాను. లేదా పెన్ గానీ, లేదా పెద్ద సూది గానీ, పెద్ద సూది అంటే ఈ ఊలల్లుతాం కదా! అలాంటి సూది గానీ ఇలా వేస్తే చూసారు కదా చక్కగా వచ్చేసింది. ఇంతవరకు ఒక డిజైన్. ఇప్పుడు 2 డిజైన్స్ అని చెప్పాను కదా నేను. ఇంతవరకు ఒక డిజైన్ అనమాట. ఇప్పుడు ఈ డిజైన్ అయిపోయిన తర్వాత ఇది మనం మామూలుగా స్కాలప్ డిజైన్ ఏది పెట్టుకుంటామో అది. ఇప్పుడు మనం నెక్స్ట్ దీనిలోనే ఇంకో డిజైన్ ఉంది కదా! మనం ముందు కట్ చేసుకున్నాం కదా! సో, దానికోసం నేను చూపిస్తాను ఇప్పుడు. ఇది మన డిజైన్ ఉంది కదా! ఈ డిజైన్‌కి మనం కరెక్ట్‌గా సెంటర్‌కి పట్టుకొని ఇదంటే ఇలా ఇలా ఇప్పుడు మనం కట్ చేసిన ముక్కలో 2 ముక్కలు ఉంటాయి కదా! ఇదొక ముక్క, ఇదొక ముక్క. ఆ పై ముక్కతో మనకు సంబంధం లేదు. ఫస్ట్ చెప్పాను కదా! అది ఓన్లీ నెక్ డౌను. ఈ కింద ముక్క ఏదైతే ఉందో ఆ ముక్కలో మాత్రమే ఇది నెక్ డౌన్ కోసం అనమాట ఇది. సో, దాంతో మనకు పని లేదు. నేను మామూలుగా పెట్టి చూపిస్తున్నాను. ఈ కిందది ఏదైతే ఇప్పుడు నేను చూపిస్తున్నానో వి షేప్‌లో ఉంది కదా! దానిలో మనకు డిజైన్ రావాలనమాట. సో, ఇలా వస్తుంది మనకు డిజైన్. పైన మామూలుగా నెక్ డీపు, నెక్ డౌన్ అంటాం కదా! అది. ఈ కిందది డిజైన్ అనమాట. సో, అందుకని ఆ పై క్లాత్‌తో మనకు పని లేదు. ఇప్పుడు ఈ క్లాత్‌తో మనకు పని ఉందనమాట. ఏంటి అంటే ఈ క్లాత్‌ని తీసుకొని లైనింగ్ క్లాత్ ఉంటది కదా మనకి. ఈ క్లాత్ మీద డిజైన్ ఎయ్యాలి కాబట్టి ఇప్పుడు మనం ఈ క్లాత్‌ని మళ్ళీ సైజ్ తీసుకోవాలి. సో, ఇంక ఈ క్లాత్ మీద మనం ఏం కుట్టడానికి అవ్వదు. ఇలా 2 ముక్కలు చేశాను కదా! పై ముక్క తీసేసాను. ఈ కింద ముక్క సేమ్ మధ్యలోకి ఫోల్డ్ చేసుకొని సేమ్ అదే లైనింగ్ ఉంటది కదా! లైనింగ్ సరిపోలేదని చెప్పి నేను జాయింట్ ఏసాను. సో, ఇలా వచ్చిన తర్వాత చుట్టూ ఎక్స్‌ట్రా ఉండాలి. ఈ కింద సూది వైపు ఒక 1 ఇంచ్ ఎక్స్‌ట్రా ఉండి, పైని ఒక 1 ½ ఇంచ్ ఎక్స్‌ట్రా ఉండి, అలాగే ఇదంతా కూడా ఒక 2 ఇంచెస్ వరకు కూడా ఎక్స్‌ట్రాగా ఉంచుకోవాలనమాట. 1 ½ ఇంచు, 2 ఇంచెస్ వరకు. ఇప్పుడు మనం ఇలా ఓపెన్ చేస్తే అలా వస్తదనమాట. అది చూసారు కదా! చుట్టూ మనకి ఉండాలి. కింద సూది వైపు ఎక్కువ అక్కర్లేదు గానీ, పైన మొత్తం అంతా చుట్టూ అంతా కూడా ఒక 2 ఇంచెస్, 1 ½ ఇంచ్ వరకు ఉంచుకున్న తర్వాత ఇవి ఎందుకు ఎక్స్‌ట్రా ఉంచుకోవాలంటే ఇక్కడ పైన ఎందుకు ఎక్స్‌ట్రా ఉంచుకోవాలంటే ఇక్కడ జస్ట్ ఒక 2 ఫోల్డ్స్ చేసి దారం బయటకొచ్చేయకుండా పీసులొచ్చేయకుండా ఫోల్డ్ చేసేసి కుట్టేసుకోవాలి. ఇది లైనింగ్ క్లాత్ అండి. ఇంకా పట్టు క్లాత్‌ని తీసేసాను. ఓన్లీ సైజ్ కోసం అది ఉంచాను కదా! అది తీసేసాను. ఇలా వచ్చేసిన తర్వాత ఇప్పుడు దీన్ని ఇలా పెట్టుకొని ఆల్రెడీ టాప్ క్లాత్ ఇది. కింద ప్యాంట్ క్లాత్ ఇది. ఇది 2 ఇంచెస్ వెడల్పుతో మనకు ఎంత పొడవు కావాలంటే అంత పొడవు. ఎందుకంటే ఫ్రిల్స్ మనకు ఎన్నేస్తామో దాన్ని బట్టి పొడవు తీసుకోవాలి. ఇలా మధ్యలోకి మడత పెట్టి 2 ఇంచెస్ అనమాట తీసుకున్నాను నేను. 1 ½ ఇంచ్ కూడా తీసుకోవచ్చు వెడల్పు. కానీ 2 ఇంచెస్ తీసుకుంటే గొడవ ఉండదు. ఇంకా ఏదైనా కొంచెం తక్కువ వచ్చినా మళ్ళీ తర్వాత అడ్జస్ట్ చేయలేమని చెప్పి నేను తీసుకొని దీన్ని అలా మధ్యలోకి మడత పెట్టేసి ఇలాగా కుట్టి వేసాను. చూసారు కదా! దీని తర్వాత గ్రీన్ సేమ్ అలాగే మధ్యలోకి ఫోల్డ్ చేసేసి ఇది కుట్టేయాలి. ముందే కొలుచుకొని ముక్క చేసుకొని చేసేయొచ్చు. లేదంటే ఇప్పుడైనా కట్ చేసుకోవచ్చు. తర్వాత మళ్ళీ సేమ్ పింక్. అంటే ఇది యాక్చువల్‌గా చూడీదార్‌కి 2 కలర్స్. పైది డార్క్ పింక్, కిందది ఆ గ్రీన్ కాబట్టి 2 ఏస్తున్నాను. లేదు మనకు సారీసు అలాంటివనుకోండి, లేదు డ్రెస్‌లో కూడా ఇంకో కలర్ ఏదైనా ఉందనుకోండి, 3 కలర్స్ కూడా ఏయొచ్చు. ఒక కలరు, సెకండ్ కలరు, థర్డ్ కలరు, మళ్ళీ ఫస్ట్ కలరు, సెకండ్ కలరు, థర్డ్ కలరు అలా వేసుకోవచ్చు. కానీ దీనిలో అయితే యాక్చువల్‌గా 2 కలర్స్. ఇంక ప్యాంట్ ఒకటి, ఇదొకటి. చున్నీ కూడా ప్యాంట్ కలరే. సో, దానికోసం అని చెప్పి నేను 2 కలర్స్ ఏస్తున్నాను. సో, మొత్తం అంతా అయితే చూపించట్లేదండి. ఎందుకంటే టైం చాలా పడుతుంది కదా! సో, ఓన్లీ ఇలా 4 చూపించాను కదా! ఇదంతా మొత్తం ఈ కింద వరకు కూడా అలాగే వేసుకుంటూ వెళ్ళిపోవాలనమాట. ఇలా వేసుకుంటూ వచ్చిన తర్వాత ఇప్పుడు మనం వెనక్కి తిప్పుదాం. వెనక్కి తిప్పితే మనకు లైనింగ్ క్లాత్ కనిపిస్తుంది కదా! మనం ముందు మెజర్ కట్ చేసుకున్నాం కదా! ఆ లైనింగ్ క్లాత్ ప్రకారంగా ఈ ఎక్స్ట్రా ఉన్న వాటిని కట్ చేసేసుకుందాం. అంతే అండి. మనకు ఒక 80% పని అయిపోయినట్టే. ఇప్పుడు మనకి ఏదైతే డ్రెస్ ఉందో ఆ డ్రెస్‌ని తీసుకొని దీన్ని కరెక్ట్‌గా మధ్యలోకి మడత పెడితే సెంటర్ వస్తుంది. ఈ సెంటర్ దగ్గర ఒక మార్క్ చేద్దాం. ఈ సెంటర్ మార్క్ చేద్దాం. ఓన్లీ ఏం లేదు. అటు ఇటు సైడ్ అయిపోకుండా.
ఈ సెంటర్ మీద ఈ సెంటర్ పెట్టి మనం ఆల్రెడీ కింద కొంచెం ఎక్స్ట్రా ఉంచుకున్నాం కదా, క్లాత్ని ఎక్స్ట్రాగా తీసుకున్నాం కాబట్టి ఆ కింద కొంచెం తోసేసి లోపలికి ఇలా పెట్టేసి చుట్టూ అల్పిన్స్ పెట్టేసుకోవాలన్నమాట. మధ్యలో ఫస్ట్ అల్పిన్ పెట్టి అటు ఒక 2 ఇటు ఒక 2 పెట్టుకోవాలి. ఇక్కడ గుర్తుంచుకోవాల్సిన విషయం ఏంటంటే నేను పైనుంచి కిందకి 7 పెట్టాను, 7 ఇంచెస్. మీరు అదే ఎంత పెట్టుకుంటే అది 2 సమానంగా ఉండాలి. ఇటువైపు 7 ఇంచెస్ పెడితే ఇటువైపు కూడా 7 ఇంచెస్ పెట్టాలి. ఇలా ఫోల్డ్ చేసి చూసుకుని మనకు తెలిసిపోద్ది. ఇప్పుడు ఈ డ్రెస్ ఇలా ఫోల్డ్ చేసి చూసినా మనకు 2 సమానంగా రావాలన్నమాట. లేదంటే ఎగుడు దిగుడు వచ్చేస్తుంది డిజైన్. దీని మీద ఈ స్కాలప్ ఏదైతే ఉందో స్కాలప్ డిజైన్ మీద మళ్ళీ నెమ్మదిగా మనం చక్కగా కుట్టుకుంటూ వెళ్ళిపోవడమే. చాలా అంటే చాలా బాగుంటుంది. అసలు డిజైన్ సూపర్ అనమాట. అంటే ఒక డ్రెస్‌కి ఒకే డిజైన్ ఎందుకు 2 డిజైన్స్ కలిపి పెడదామని చెప్పి నేను ఇదైతే ఆలోచించి చేశాననమాట. పట్టు క్లాత్ ఇది. డ్రెస్ అయితే మాత్రం మంచి క్లాత్ అనమాట. ఇలాగ సిల్క్ దానికైనా, కాటన్ దానికైనా దేనికైనా కుట్టుకోవచ్చు. చక్కగా మంచి డిజైన్స్ అయితే కుట్టుకోవచ్చు. చాలా అంటే చాలా డిజైన్స్ నేను అప్‌లోడ్ అయితే చేశానండి. ఎవరికైనా కావాలంటే ఒకసారి వాచ్ చేయండి. ఈ కుట్టుకునేటప్పుడు స్కాలప్ డిజైన్ కుట్టుకునేటప్పుడు నీట్‌గా కుట్టుకోవాలి. కొంచెం టైం పడతది కానీ నీట్‌గా జాగ్రత్తగా కుట్టుకోవాలి. ఎక్కడ కూడా తేడా రాకుండా. అయిపోయిన తర్వాత లాస్ట్‌కొస్తుంది చూడండి. లాస్ట్‌కొచ్చినప్పుడు జస్ట్ ఒక 2 కుట్ల రఫ్‌లా ఇవ్వాలి. అంటే ఊడిపోకుండా. తర్వాత మనం ఇలా ఓపెన్ చేసేస్తే చక్కగా మన డిజైన్ అయితే మనకొచ్చిందండి. ఇలా ఉంచేసుకోవచ్చు. అల్పిన్స్ అన్ని తీసేద్దాం. మనకి ఈ డిజైన్ వరకు సరిపోద్ది అనుకుంటే మనం ఇలా ఉంచేసుకోవచ్చు. లేదు మనకి ఇంకేమైనా ఎక్స్ట్రా చేద్దాం అనుకుంటే నా దగ్గర ఇవి ఉన్నాయి కాబట్టి నేను చూపిస్తున్నాను. లేదంటే గ్రీన్ చూపించాలి. గ్రీన్ కొనుక్కోవాలి. నేనైతే అలా ఉంచేస్తాను. కానీ మామూలుగా మీకు ఐడియా కోసం చూపిస్తాను అనమాట. ఇలా బ్లూ అది గ్రీన్ కలర్ కాబట్టి మనం గ్రీన్ వేసుకోవచ్చు. సో ఇలా మధ్యలో ఇక్కడ స్టోన్స్ లైన్స్ కానీ ఇలా ఏదైనా పెట్టుకొని మనకి మన ఇష్టం ఇక్కడి నుంచి మనం ఏదైనా చేసుకోవచ్చు. లేదు అనుకుంటే ఇలా చుట్టూ కాకుండా సెంటర్‌నే పెట్టుకుందాం అనుకుంటే ఒక సిల్వర్ ఉంటది కదా, నేనైతే సిల్వర్ పెట్టి చూపిస్తాను. మీరు ఇక ఏం కావాలంటే ఏ కలర్ కావాలంటే ఆ కలరు. లేదు పింక్ పెట్టుకోవచ్చు. ఎందుకంటే ఆల్రెడీ చుట్టూ పింక్ ఉంది కాబట్టి మన ఇష్టం. లేదు గ్రీన్ పెట్టుకోవచ్చు. లేదు ఇక 2 కలర్స్ అందులో కలిసిపోతాయి అనుకుంటే ఇలాగ సిల్వర్ కానీ గోల్డ్ కానీ మనం పెట్టేసుకోవచ్చు అనమాట. ఇలా మన ఇష్టం అండి. మనకి ఇష్టం ఎలా కావాలంటే అలా పెట్టుకోవచ్చు అనమాట. థ్యాంక్ యూ అండి. వీడియో కనుక నచ్చితే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. థ్యాంక్ యూ.